హలో, దిస్ ఇస్ చిరంజీవి అండి ఫ్రమ్ కడప. ఈరోజు మనం రెండవ పారిశ్రామిక తీర్మానం, మూడవ పారిశ్రామిక తీర్మానం గురించి నీట్గా అర్థవంతంగా నేర్చుకుందాం. మొదటి పారిశ్రామిక తీర్మానం ఎప్పుడు ప్రకటించారు అనేది మనం 1948 ఏప్రిల్ 6వ తేదీన మొదటి పారిశ్రామిక తీర్మానం ప్రకటించారు. అందులో 4 జాబితాలు ఉన్నాయి. 4 అంటే ఒకటి వచ్చేసి ప్రభుత్వ పరిశ్రమలు, 2 మిశ్రమ పరిశ్రమలు, 3 ప్రభుత్వ ఆజమాయిషీ గల పరిశ్రమలు, 4 మిగిలినవన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి సంబంధించిన పరిశ్రమలు. సో ప్రభుత్వ పరిశ్రమలు అంటే ప్రభుత్వమే స్థాపిస్తాయి, ప్రభుత్వమే వాటి మీద లాభాలు పొందుతాయి. మిశ్రమ పరిశ్రమ అంటే ప్రైవేటు మరియు ప్రభుత్వాలు స్థాపిస్తాయి. ఇంతకుముందు ఉండే ప్రైవేట్ అన్నీ కూడా 10 సంవత్సరాల తర్వాత వాటిని కూడా జాతీయం చేస్తాం అని చెప్పి తీర్మానం తీసుకున్నారు. ఇంకా రెండవది ప్రభుత్వ ఆదిమాయస గల పరిశ్రమలు అంటే ఏవైనా రసాయనిక ఎరువులు, చక్కెర ఫ్యాక్టరీలు కాదు, సిమెంట్ ఫ్యాక్టరీలు, ఇవన్నీ కూడా ప్రభుత్వ ఆజమాయిషీ కిందకి వస్తాయి. అంటే ప్రైవేటు వాళ్ళు దాని మీద పెట్టుబడులు పెట్టి ఉత్పత్తి చేసిన ప్రోడక్ట్స్ని వాటిని రేట్ని నిర్ణయించేది మాత్రం ప్రభుత్వమే. అది ప్రభుత్వ ఆజమాయిషీ గల ప్రభుత్వం యొక్క కనుసనలో అవి ఉత్పత్తి చేయాలి. ఓకే, వాటి యొక్క క్వాలిటీని కూడా ప్రభుత్వం టెస్ట్ చేస్తుంది. సో అలాంటి కంపెనీలు ప్రభుత్వ ఆజమాయిషీ గల కంపెనీలు, మరియు లాస్ట్ మిగిలిన కూడా ప్రైవేట్ కంపెనీలు. ఒకవేళ ఆ జాబితాలో ప్రభుత్వం అలాంటి పరిశ్రమలు పెట్టుకోవాలనుకుంటే కూడా పెట్టుకోవచ్చు. ఇది మొదటి పారిశ్రామిక తీర్మానం. నెక్స్ట్ మనం చూసినట్టే వెరీ ఇంపార్టెంట్ రెండవ పారిశ్రామిక తీర్మానం. ఇది ఎప్పుడు ప్రకటించిన తేదీ ఎప్పుడంటే ప్రకటించినది 1956 ఏప్రిల్ 23వ తారీఖున. ఏప్రిల్ వెరీ ఇంపార్టెంట్ 1956 ఏప్రిల్ 23వ తారీఖున. ఏప్రిల్ 23వ తారీఖున ఈ పారిశ్రామిక తీర్మానం ప్రకటించడం జరిగింది. ఇందులో భాగంగా ఈ పారిశ్రామిక తీర్మానంలో ఎలాంటి రకాల మూడు జాబితాలుగా విభజించారు పరిశ్రమలని. ఒకటి వచ్చేసి జాబితా ఏ కింద, 2 జాబితా బి కింద, 3 వచ్చేసి జాబితా సి కింద. ఏబిసిగా డివైడ్ చేశారు. చూసుకున్నాను. జాబితా ఏలో అయితే కేవలం ప్రభుత్వ రంగ పరిశ్రమలే ఉండాలి, ప్రభుత్వమే స్థాపించాలి, ప్రభుత్వం యొక్క ప్రభుత్వమే రేట్ నిర్ధారిస్తుంది. ఇందులో 17 రకాల పరిశ్రమలు ఉండేవి. ఎన్ని? 17 17 పరిశ్రమలు జాబితా ఏ కిందికి వస్తుంది. అలాగే ఇందులో ప్రైవేటు వ్యక్తులు ఈ దాంట్లోకి పెట్టుబడులు పెట్టడానికి వీలు లేదు. 1956 ఏప్రిల్ 23వ తారీఖున ప్రవేశపెట్టిన రెండవ పారిశ్రామిక తీర్మానం ప్రకారం 3 జాబితాలు ఉన్నాయి. ఏ జాబితాలో ప్రభుత్వ రంగ పరిశ్రమలు మాత్రమే ఉంటాయి. ఈ ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో ప్రభుత్వాలే నిర్ణయాలు తీసుకుంటాయి, ప్రభుత్వాలే పెట్టుబడులు పెడతాయి, ప్రభుత్వాలే ఉత్పత్తి చేస్తాయి. ఇందులో ప్రైవేటు వ్యక్తులు వచ్చి స్థాపించేదానికి వీలు లేదు. ఈ కంపెనీస్ ఎన్ని కంపెనీలు ఉన్నాయి? 17 రకాల కంపెనీలు ఉన్నాయి. ఎన్ని రకాల కంపెనీలు? 17 టైప్స్ ఆఫ్ కంపెనీస్. అంటే 17 రకాల పరిశ్రమలు ఉన్నాయి. ఈ 17 రకాల పరిశ్రమలు ఇంకా ఎవరే కానీ పెట్టకూడదు.
అవి రక్షణ సంబంధమైన పరిశ్రమలు, అవి రైల్వే సంబంధమైన పరిశ్రమలు, అది పౌర విమానయాన పరిశ్రమలు. సో వీటిల్లో ఎవరే అలాగే ఇండియన్ ఆయిల్, గ్యాస్ లాంటి పరిశ్రమలు. వీటిల్లో ఎవరే కానీ ప్రైవేటు వ్యక్తుల జోక్యం ఉండదు. ప్రైవేటు వాళ్ళు వీటిని పెట్టకూడదు, ఇలాంటి ప్రోడక్ట్స్ని ఉత్పత్తి చేయకూడదు ప్రైవేటు వ్యక్తులు. అది దాని జాబితా ఏలో. జాబితా ఏలో ఎన్ని రకాల పరిశ్రమలు ఉంటాయి? 17 రకాల పరిశ్రమలు ఉంటాయి. ఎన్ని రకాలు? 17 రకాలు. లాస్ట్ ఇయర్ గ్రూప్ 2 2017లో అడిగిన క్వశ్చన్, రెండవ పారిశ్రామిక తీర్మానంలో జాబితా ఏలో ఎన్ని రకాల పరిశ్రమలు ఉన్నాయి అని అడిగిన క్వశ్చన్. 17 రకాల పరిశ్రమలు ఉన్నాయి. జాబితా బిలో ఎన్ని రకాల పరిశ్రమలు ఉన్నాయి? 12 రకాల పరిశ్రమలు ఉన్నాయి. జాబితా సిలో మిగిలిన పరిశ్రమలు జాబితా సిలో ఉంటాయి. ఈ 12 రకాల పరిశ్రమలు కాకుండా, ఈ 17 రకాల పరిశ్రమలు కాకుండా మిగిలిన పరిశ్రమలన్నీ కూడా జాబితా సి కిందికి వస్తాయి. సో ఇందులో మిశ్రమ ఆర్థిక వ్యవస్థ లేకుంటే మిశ్రమ పెట్టుబడులు అంటే మిశ్రమ అంటే ప్రభుత్వము ప్లస్ ప్రైవేటు వ్యక్తులు పెట్టుబడులు పెట్టుకోవచ్చు, పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపించవచ్చు. ఇందులో ప్రైవేటు వాటిల్లో ప్రభుత్వం యొక్క జోక్యం కూడా ఉంటుంది. కండిషన్ రూల్ ఏంటంటే ప్రైవేటు వాళ్ళు అంటే ఎవరైనా పెట్టుబడి పెట్టి పరిశ్రమలు స్థాపించాలనుకుంటే స్థాపించండి, మీ యొక్క దాంట్లో మా జోక్యం ఉంటుంది, ప్రభుత్వంగా మా జోక్యం ఉంటుంది. మీరు ఎలాగంటే అలాగా ధరలు పెంచడం, ఎలాగంటే అలాగా మీ యొక్క పెట్టుబడులు పెట్టి ప్రోడక్ట్ని ఉత్పత్తి చేయడం, క్వాలిటీ లేకుండా చేయడం అలాంటివంటే మేము ఒప్పుకోము, మేము మీ దాంట్లో జోక్యం చేసుకుంటాం. ఓకేనా? సో అలాగా మిశ్రమ పరిశ్రమలు జాబితా బి కిందకి వస్తాయి. ఎన్ని ఉన్నాయి దీంట్లో అంటే 12 రకాల పరిశ్రమలు ఉన్నాయి. ఈ 12 రకాల పరిశ్రమలు కూడా ప్రైవేటు వాళ్ళు పెట్టుకోవచ్చు, ప్రభుత్వం వాళ్ళు పెట్టుకోవచ్చు. ప్రైవేటు వాళ్ళు పెట్టుకున్నా కూడా ప్రభుత్వం అందులో జోక్యం చేసుకొని మీ దాంట్లో మేము రేటు నిర్ధారిస్తాం, మీ దాంట్లో మేము ఒకవేళ సిమెంట్ కంపెనీ ఉందనుకో దాని సిమెంట్ ధర నిర్ణయిస్తాం. ఒకవేళ చక్కెర పరిశ్రమ వేరే ఏమన్నా అంటే రసాయనిక ఎరువులు ఉంటాయి కదా, ఎరువులు, ఆ రసాయనిక ఎరువుల మీద ధర నిర్ధారణ ప్రభుత్వం పైనే ఆధారపడి ఉంటుంది. సో అది మిశ్రమ జాబితా కిందకి వస్తాయి. ప్రభుత్వం ప్రైవేటు స్థాపిస్తుంది. ఎన్ని రకాలు ఉన్నాయండి? 12 రకాలు ఉన్నాయి. జాబితా సి కింద మిగతా అన్నీ కూడా ప్రైవేట్ రంగానికి వదిలివేయడం జరిగింది. ఒకవేళ ప్రభుత్వం కూడా అలాంటి చిన్న పరిశ్రమలు స్థాపించాలనుకుంటే స్థాపించవచ్చు, అందులో ఏం లేదు. ఓకేనా? ఇది రెండవ పారిశ్రామిక తీర్మానం. దీన్ని ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ అని కూడా అంటారు. ఈ తీర్మానాన్ని భారత ఆర్థిక రాజ్యాంగం అని కూడా అంటారండి. వెరీ ఇంపార్టెంట్. భారత ఆర్థిక రాజ్యాంగం, భారత ఆర్థిక రాజ్యాంగం వెరీ ఇంపార్టెంట్ ఈ బిట్. ఏ పారిశ్రామిక తీర్మానాన్ని భారత ఆర్థిక రాజ్యాంగం అని అంటారు అంటే రెండవ పారిశ్రామిక తీర్మానాన్ని భారత ఆర్థిక రాజ్యాంగం అని పిలుస్తారు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. రెండవ పారిశ్రామిక తీర్మానం ఎప్పుడు జరిగింది? 1956వ సంవత్సరం ఏప్రిల్ 23వ తారీఖున తీర్మానం జరిగింది. ఈ పారిశ్రామిక తీర్మానాన్ని భారత ఆర్థిక రాజ్యాంగం అని అంటారు. ఇందులో 3 జాబితాలు ఉంటాయి. ఏ జాబితా, బి జాబితా, సి జాబితా. ఏ జాబితాలో 17 కంపెనీలు ఉన్నాయి, 17 పరిశ్రమలు ఉన్నాయి. బి జాబితాలో 12 పరిశ్రమలు ఉన్నాయి. సి జాబితాలో మిగిలినవన్నీ ఉన్నాయి. ఏ జాబితాలో ఉండే పరిశ్రమలు ప్రభుత్వం మాత్రమే ప్రవేశపెట్టాలి, ప్రభుత్వం మాత్రమే స్థాపిస్తాయి, ప్రభుత్వం మాత్రమే వాటిని మెయింటైన్ చేస్తాయి. బి జాబితాలో ప్రైవేటు వ్యక్తులు పెట్టచ్చు, ప్రభుత్వ వ్యక్తులు పెట్టచ్చు. ప్రైవేటు వ్యక్తులు పెట్టిన దాంట్లో ప్రభుత్వం జోక్యం కూడా ఉంటుంది. అలాగే సి దాంట్లో ప్రైవేట్ వాళ్ళకి వదిలేశారు, అందులో ఎవరైనా పెట్టుబడులు పెట్టుకోవచ్చు, అందులో ఏ పరిశ్రమ అయినా స్థాపించవచ్చు. ఒకవేళ ప్రభుత్వం కూడా స్థాపించాలనుకుంటే దానికి అడ్డంకి ఏమీ లేదు. ఓకేనా? అది. నెక్స్ట్ 3వ పారిశ్రామిక తీర్మానం 1977 జనతా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ పారిశ్రామిక తీర్మానం జరిగింది. ఎప్పుడు ఇది
1977 అక్టోబర్ 23వ తారీఖున దీన్ని 1976 డిసెంబర్ 23వ తారీఖున 23న తీర్మానించారు. ఇది ఈ 3వ పారిశ్రామిక తీర్మానం చిన్న పరిశ్రమలకు, కుటీర పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చింది. 1977 జనతా ప్రభుత్వం కాలంలో పారిశ్రామిక తీర్మానం జరిగింది. అది ఎప్పుడు జరిగిందంటే 1977 డిసెంబర్ 23వ తారీఖున జరిగింది. క్రిస్మస్ కంటే ముందు అనుకో, క్రిస్మస్ కంటే ముందు. ఆ తారీఖున తీర్మానం జరిగిన తర్వాత ఇందులో కుటీర పరిశ్రమలకు మరియు చిన్న పరిశ్రమలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అందుకని చిన్న పరిశ్రమల యొక్క ఏర్పాటుకు ప్రభుత్వమే సహాయం చేసింది, కుటీర పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం సహాయం చేసింది. అలాగే పారిశ్రామిక క్షేత్రాలు, పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేసింది. అంటే ఒక సిటీలో ఒక 60 ఎకరాల భూమిని తీసుకొని అక్కడ పరిశ్రమలు స్థాపించడానికి కోసం ప్రభుత్వమే ఆ భూమిని ఏర్పాటు చేస్తుంది. 60 ఎకరాల లోపల ఉంటే దాన్ని పారిశ్రామిక వాడలు అంటారు. పారిశ్రామిక వాడలు. ఈ 60 ఎకరాల కంటే చాలా ఇంపార్టెంట్, ఈ 60 ఎకరాల కంటే ఎక్కువ స్థలాన్ని భూ కేటాయింపును పరిశ్రమల కోసం చేస్తే వాటినే పారిశ్రామిక క్షేత్రాలు అంటారు. పారిశ్రామిక క్షేత్రాలు ఎప్పుడు జరిగింది అంటే ఇది 1977లో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయం. ఇప్పుడు కూడా పారిశ్రామిక క్షేత్రాలు ఉన్నాయి. దాన్ని మనం ఆధునీకరణలో అంటే కొత్తగా మనం వాటికి పేర్లు మార్చుకొని సెజ్జులని, ఓకేనా, పారిశ్రామిక క్యారిడర్ అని, ఇండస్ట్రియల్ క్యారిడార్స్ అని, ఇండస్ట్రియల్ పోర్ట్స్, ఇండస్ట్రియల్ ఏరియాస్ అని మనం పిలుస్తూ ఉంటాం. సో అది ఎప్పటి నుంచి వచ్చిందంటే ఇది వచ్చింది 1978 నుండి జిల్లా పారిశ్రామిక కేంద్రాలు వచ్చాయి. 1979 మే 2వ తారీఖు నుండి పారిశ్రామిక క్షేత్రాలు వచ్చాయి. ఇది పారిశ్రామిక క్షేత్రాలు అంటే 60 ఎకరాల పైన భూమిని పరిశ్రమలకు స్థాపిస్తే వాటిని మనము పారిశ్రామిక క్షేత్రాలు అంటాము. ఇది 1977లోని 3వ పారిశ్రామిక తీర్మానం. ఇందులో ముఖ్యంగా కుటీర పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చారు, చిన్న పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఎందుకంటే పల్లెల్లో ఉండేలు కూడా ఏమైనా ప్రోడక్ట్స్, చిన్న ప్రోడక్ట్, కళారంగానికి సంబంధించిన ప్రోడక్ట్స్, చేనేత వస్తువులకి మరియు కుండల తయారీ, అట్లా కుల వృత్తులకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది 1977లో వచ్చిన పారిశ్రామిక తీర్మానం. ఓకేనా, దానికోసం సపరేట్గా స్థల కేటాయింపులు చేసుకుంటూ వచ్చారు. ఇవి ఇప్పుడు కూడా జరుగుతుంది పరిశ్రమల స్థాపన కోసం. ఇండస్ట్రియల్ క్యారిడార్స్ అని, ఇండస్ట్రియల్ పోర్ట్స్ అని, అలాగే కోస్టల్ ఏరియా అని, ఇవన్నీ కూడా ఇప్పుడు సెజ్జులని ఇప్పుడు కాల్ చేస్తున్నాం. సో ఇది 3వ పారిశ్రామిక తీర్మానం. 1978లో జిల్లా పారిశ్రామిక కేంద్రాలు పెట్టారు. 1979 డేటు మే 2వ తారీఖు నుండి పారిశ్రామిక క్షేత్రాలు కూడా వచ్చాయి. అర్థమైందా ఫ్రెండ్స్? మీరు చాలా బాగా నీట్గా అర్థం చేసుకొని చదువుకోండి. గ్యారంటీగా దీంట్లో ఎట్లా లేదన్నా ఒక 5 నుంచి 10 బిట్లు గ్రూప్ 2లో వచ్చడానికి ఛాన్స్ దీంట్లోనే ఉంది. ఓకే, ఎవరికైనా వస్తుంది. ఆర్థిక సంస్కరణలు 1991 ఆర్థిక సంవత్సరాల గురించి నెక్స్ట్ క్లాస్లో మనం తెలుసుకుందాం. అది చాలా 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 ఇంపార్టెంట్. అప్పుడే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ వచ్చింది. ప్రైవేటు పెట్టుబడులు అంటే విదేశీ పెట్టుబడులు భారతదేశంలోకి వచ్చాయి, పెట్టుబడులు పెట్టారు. సో ఇవంతా కూడా ఎట్లా జరిగింది? మన్మోహన్ సింగ్, పివి నరసింహారావు వరల్డ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? వాళ్ళు వచ్చిన తర్వాత పరిశ్రమలు పెట్టిన తర్వాత వాళ్ళు మనకు రుణ సహాయం చేశారు. వరల్డ్ బ్యాంక్ రుణ సహాయం చేసింది. సో అప్పుడు దాన్ని మనము ఆ పారిశ్రామిక తీర్మానాన్ని మనము ఏమంటామంటే ఆర్థిక సంస్కరణలు అని అంటాం. అందులో భాగంగా ఏ కంపెనీలు ప్రైవేటైజేషన్ చేశారు, ఏ కంపెనీలు ఎత్తేసారు, ఏ కంపెనీలు లాస్ వచ్చే వాటిని ఎలా తీసేశారు, ఏ కమిటీలు పెట్టి వాటిని తీసేశారో అవన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఇవి ఇంతటితో
ఈరోజు ఈ క్లాస్ ముగిస్తుంది. ఒకసారి చూసుకోండి.